అర్ధరాత్రి 12 గంటలు దాటిపోయాయి. నగరంలోని రోడ్లు పూర్తిగా ఖాళీగా మారిపోయాయి. చల్లని గాలి నెమ్మదిగా వీధుల మధ్యగా ప్రవహిస్తోంది. దూరంలో కుక్కలు మురుగుతున్న శబ్దం మాత్రమే వినిపిస్తోంది. ఒక పాత బస్ స్టాప్ దగ్గర ఒంటరిగా నిలబడి ఉన్నాడు ఒక యువకుడు. అతని ముఖంలో అలసట, కళ్లలో ఆందోళన స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఫోన్లో సిగ్నల్ లేదు. ప్రతి కొన్ని క్షణాలకు అతను రోడ్డు వైపు చూస్తున్నాడు. ఎవరైనా వస్తారేమో అన్న ఆశతో ఎదురు చూస్తున్నాడు. అప్పుడే దూరంగా ఒక మసక వెలుగు కనిపించింది. ఆ వెలుగు నెమ్మదిగా దగ్గర పడుతోంది. కొన్ని క్షణాల తరువాత ఒక పాత ఆటో అతని ముందుకు వచ్చి ఆగింది. ఆటో ఇంజిన్ శబ్దం ఆ నిశ్శబ్ద రాత్రిలో భయంకరంగా వినిపిస్తోంది. డ్రైవర్ ముఖం పూర్తిగా చీకటిలోనే ఉంది. అతని కళ్ళు మాత్రమే స్వల్పంగా మెరుస్తున్నాయి. యువకుడు కొంచెం భయంతో వెనక్కి తగ్గాడు. అప్పుడే డ్రైవర్ నెమ్మదిగా మాట్లాడాడు. ఎక్కండి సార్, మీకోసం నేనే వచ్చాను. ఆ మాట విన్న వెంటనే యువకుడు ఆశ్చర్యపోయాడు. తాను ఎక్కడికి వెళ్లాలో ఈ డ్రైవర్కి ఎలా తెలుసు? అతని మనసులో అనుమానం మొదలైంది. చుట్టూ చూశాడు. రోడ్డుపై ఇంకో వాహనం కూడా లేదు. మరో మార్గం కనిపించలేదు. చివరికి నెమ్మదిగా ఆటోలో కూర్చున్నాడు. ఆటో ముందుకు కదలడం ప్రారంభించింది. తడి రోడ్డుపై ఆటో లైట్ల ప్రతిబింబాలు భయంకరంగా కనిపిస్తున్నాయి. వీధి దీపాలు ఒక్కోసారి వెలిగి ఒక్కోసారి ఆరిపోతున్నాయి. చల్లని గాలి ఆటోలోకి బలంగా ప్రవేశిస్తోంది. యువకుడు నిశ్శబ్దంగా బయటకి చూస్తున్నాడు. డ్రైవర్ మాత్రం ఒక్క మాట కూడా మాట్లాడకుండా ముందుకు చూస్తున్నాడు. ఆటో నెమ్మదిగా ఖాళీ వీధుల మధ్యగా ప్రయాణిస్తోంది. దూరంగా మెరుపు వెలుగు ఒక్కసారిగా ఆకాశాన్ని చీల్చింది. కొన్ని నిమిషాల తరువాత డ్రైవర్ ఒక్కసారిగా మాట్లాడాడు. ఇవాళ కూడా మీ అమ్మతో గొడవ అయిందా సార్? ఆ మాట విన్న వెంటనే యువకుడు షాక్ అయ్యాడు. అతని గుండె ఒక్కసారిగా బలంగా కొట్టుకుంది. ఆ విషయం గురించి ఎవరికీ తెలియదు. ఇంటి నుండి బయటికి వచ్చే ముందు జరిగిన విషయం అది. డ్రైవర్కి అది ఎలా తెలుసు? యువకుడు నెమ్మదిగా డ్రైవర్ వైపు చూశాడు. కానీ డ్రైవర్ మాత్రం రోడ్డు వైపు చూస్తూనే ఉన్నాడు. అతని పెదవులపై చిన్న నవ్వు కనిపించింది. ఆటో వెళ్తున్న కొద్దీ నగర శబ్దాలు పూర్తిగా మాయమవుతున్నాయి. తడి రోడ్డుపై ఆటో టైర్ల శబ్దం మాత్రమే స్పష్టంగా వినిపిస్తోంది. యువకుడు నెమ్మదిగా వెనక్కి తిరిగి రోడ్డు వైపు చూశాడు. కానీ వెనుక కూడా పూర్తిగా ఖాళీ చీకటి మాత్రమే కనిపించింది. అతని గుండెలో భయం క్రమంగా పెరుగుతోంది. చల్లని గాలి ఆటోలో మరింత బలంగా ప్రవేశిస్తోంది. డ్రైవర్ మాత్రం ఒక్క మాట కూడా మాట్లాడకుండా ముందుకు చూస్తూనే ఉన్నాడు. ఆటో ఇంకా ముందుకు వెళ్తూనే ఉంది. చుట్టూ ఉన్న వీధులు యువకుడికి పూర్తిగా అపరిచితంగా కనిపిస్తున్నాయి. పొగమంచు క్రమంగా మరింత గాఢంగా మారుతోంది. వీధి దీపాల వెలుగులు కూడా ఇప్పుడు స్పష్టంగా కనిపించడం లేదు. కొన్ని క్షణాల తరువాత డ్రైవర్ మళ్లీ మాట్లాడాడు. మీరు చిన్నప్పుడు ఈ రోడ్డుపైనే తప్పిపోయారు కదా? ఆ మాట విన్న వెంటనే యువకుడి శరీరం గడ్డకట్టినట్లయింది. అది అతని జీవితంలో జరిగిన అత్యంత భయంకరమైన సంఘటన. ఆ విషయం తన కుటుంబానికి తప్ప ఇంకెవరికీ తెలియదు. భయంతో యువకుడు రియర్ వ్యూ మిర్రర్లో డ్రైవర్ ముఖం చూడటానికి ప్రయత్నించాడు. కానీ మిర్రర్లో సీటు మాత్రమే కనిపించింది. డ్రైవర్ ముఖం అసలు కనిపించలేదు. యువకుడి చేతులు వణకడం ప్రారంభించాయి. అతను వెంటనే ఫోన్ తీసి చూశాడు. కానీ ఫోన్లో సిగ్నల్ పూర్తిగా మాయమైంది. ఆటో వేగం క్రమంగా పెరుగుతోంది. అప్పుడే డ్రైవర్ నెమ్మదిగా అన్నాడు, సార్, మీరు ఈ రాత్రి ఇంటికి చేరుకోరు. ఆ మాట విన్న వెంటనే యువకుడు భయంతో ఆటో ఆపమని అరిచాడు. ఆటో ఆపు, వెంటనే ఆపు అని గట్టిగా కేక వేశాడు. కానీ డ్రైవర్ ఎలాంటి స్పందన ఇవ్వలేదు. ఆటో ఇంకా వేగంగా ముందుకు దూసుకెళ్తోంది. చల్లని గాలి ఆటోలో అసహజంగా తిరుగుతోంది. యువకుడు తలుపు తెరవడానికి ప్రయత్నించాడు. కానీ తలుపు కదలలేదు. కొన్ని క్షణాల తరువాత ఆటో ఒక పాడుబడిన ప్రదేశం దగ్గర ఆగింది.
చుట్టూ పాత చెట్లు, గాఢమైన చీకటి మాత్రమే కనిపిస్తున్నాయి. పూర్తి నిశ్శబ్దం అక్కడ అలుముకుంది. డ్రైవర్ నెమ్మదిగా వెనక్కి తిరిగాడు. అతని కళ్లలో అసాధారణమైన వెలుగు కనిపించింది. నన్ను గుర్తుపట్టలేదా సార్? యువకుడు భయంతో మాటలు రావడం మానేశాడు. డ్రైవర్ నెమ్మదిగా చిరునవ్వు నవ్వాడు. 10 సంవత్సరాల క్రితం ఈ రోడ్డుపైనే జరిగిన ప్రమాదం గుర్తుందా? యువకుడి కళ్ళు ఒక్కసారిగా పెద్దవయ్యాయి. ఆ ప్రమాదంలో చనిపోయింది నేనే సార్. ఆ మాట పూర్తవగానే ఆటోలోని లైట్లు ఒక్కసారిగా ఆరిపోయాయి. చుట్టూ గాలి భయంకరంగా అరవడం ప్రారంభించింది. కొన్ని సెకన్ల తరువాత అక్కడ ఆటో కూడా కనిపించలేదు. డ్రైవర్ కూడా కనిపించలేదు. ఆ యువకుడు కూడా కనిపించలేదు. ఆ రాత్రి ఆ రోడ్డుపై మళ్లీ నిశ్శబ్దం మాత్రమే మిగిలింది.